నమస్తే నమస్తే క్రికెట్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఇండియా స్క్వాడ్ అనేది రిలీజ్ అయింది. ముందు వచ్చింది ప్రొవిజనల్ స్క్వాడ్, దాంట్లో కొన్ని చేంజెస్ చేసి ఇప్పుడు యాక్చువల్ స్క్వాడ్ ని రిలీజ్ చేశారు. అందులో కొన్ని సర్ప్రైజింగ్ చేంజెస్ ఉన్నాయి. ఏంటా చేంజెస్ తెలుసుకుందామా? లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇండియన్ టీమ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ యాక్చువల్ స్క్వాడ్ రిలీజ్ అయింది. ఇంతకు ముందు వచ్చిన ప్రొవిజనల్ స్క్వాడ్ లో కొన్ని చేంజెస్ చేసి ఇప్పుడు యాక్చువల్ స్క్వాడ్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన స్క్వాడ్ లో కొన్ని సర్ప్రైజింగ్ చేంజెస్ ఉన్నాయి. అసలు ఏంటా చేంజెస్ చూద్దాం మనము. మెయిన్ గా జస్ప్రీత్ బుమ్రా, మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం జస్ప్రీత్ బుమ్రా ఇంజూరీ నుంచి వస్తాడా రాడా, చాలా డౌట్స్ కనబడుతున్నాయి. కానీ బీసీసీఐ వాళ్ళు రిపోర్ట్స్ వదిలేరు దట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, వచ్చేస్తాడు, ఛాంపియన్స్ ట్రోఫీ వరకు రెడీ అయిపోతాడు అని చెప్తానే వచ్చారు. కానీ లాస్ట్కి వచ్చి ఏం జరగాలో అదే అయింది. సో నితిన్, నువ్వేమనుకుంటున్నావు? బుమ్రా మనం ముందు నుంచి మాట్లాడినట్టు అదే జరిగింది. ఇదేదో ముందే చెప్పేస్తే ఒక క్లారిటీ ఉంటుండే కదా మనకి. లేదు, వాళ్ళు ఎన్సీఏలో క్లియరెన్స్ కోసం చూసినారు. తను ఫిట్ అవుతాడు అనుకున్నారు, బట్ తను ఫిట్ కావడం తెలిసింది. సో క్లారిటీగా తనని రూల్డ్ అవుట్ చేశారు ఛాంపియన్స్ ట్రోఫీ నుండి. అసలు తన ప్లేస్ లో నేను సిరాజ్ ని రీప్లేస్ చేస్తారనుకున్నా. సర్ప్రైజింగ్లీ హర్షిత్ రాణని చేశారు. సర్ప్రైజ్ ఏం లేదు, తనని వన్ డేస్ కి సెలెక్ట్ చేసినప్పుడే అనుకున్నా, తనకి గేమ్ టైం ఇచ్చినప్పుడు కూడా నేను అనుకున్నా తననే రీప్లేస్ చేస్తారు, ఛాంపియన్స్ ట్రోఫీ తనే ఆడతాడని అనుకున్నాను. సిరాజ్ ని ఎందుకు పెట్టలేదు అంటే మిడిల్ ఓవర్స్ లో సిరాజ్ ఎఫెక్టివ్ గా లేరు అని అంటున్నారు. కానీ స్టాట్స్ చూస్తే చెప్పట్లేదు. కరెక్టే, మీరు చూసినట్టయితే హర్షిత్ రాణా గురించి మాట్లాడుకుంటే మనం మొన్న ఫస్ట్ ఓడిఐలో తన ఫస్ట్ స్పెల్ కంప్లీట్ అయినాక ఒక ఓవర్ లో 23-26 రన్స్ ఇచ్చారు. సర్ప్రైజింగ్లీ తను మిడిల్ ఓవర్స్ లో వచ్చి వికెట్స్ తీశాడు, 3 వికెట్ ఆల్ తీశాడు తను. సో ఇది సిరాజ్ దగ్గర మిస్ అవుతుందేమో అని కెప్టెన్ రోహిత్ మొన్న చెప్పినాడు. బట్ ఆయనని నాన్ ట్రావెలింగ్ రిజర్వ్స్ లో పెట్టారు సిరాజ్ ని. ఎవరికైనా ఏదైనా ఇంజురీ జరిగితే పక్కనే కదా దుబాయ్ తీసుకెళ్తారేమో. ఇంజురీ అనేది కష్టం, ఎందుకంటే ఇది చాలా చిన్న టోర్నమెంట్, పెద్ద టోర్నమెంట్ కూడా కాదు. 3 మ్యాచెస్ లీగ్ స్టేజ్ లో ఉంటాయి, దాని తర్వాత సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. ఒకవేళ వెళ్తే సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్, 5 మ్యాచ్లు ఫైనల్ దాకా వెళ్తే సెమీఫైనల్ ఓడిపోతే 4 మ్యాచ్లు. ఇందులో ఇంజురీ వస్తుంది అని నాకు కూడా అనిపించట్లేదు. సో సిరాజ్ మాక్సిమం ఉండడు. అతని స్టాట్స్ అనేవి మిడిల్ ఓవర్స్ లో కూడా వికెట్స్ తీసినట్టు చూపిస్తున్నాయి. ప్రీవియస్ 3-4 మ్యాచెస్ లో లేవు అతనికి మిడిల్ ఓవర్స్ లో వికెట్స్, కానీ అంతకుముందు మ్యాచెస్ లో ప్రతి ఫేజ్ ఆఫ్ ది మ్యాచ్ లో వికెట్స్ ఉన్నాయి అతనికి. కానీ రీసెంట్ ఫామ్ బట్టి తీసేశారు అతన్ని. సో మనం ఏం చేయలేం, కానీ హోప్ హీ విల్ కమ్ బ్యాక్ సూన్. మన పేస్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే పెద్ద ఎక్స్పీరియన్స్ లేదని చెప్పొచ్చు. లైక్ హర్షదీప్ సింగ్, తనని మనం మెయిన్ పేసర్ అనుకుంటున్నాం ఇప్పుడు. మొహమ్మద్ షమి తర్వాత మొహమ్మద్ షమికి లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ హర్షదీప్ సింగ్ చూస్తే 7 or 8 మ్యాచెస్ ఆడి ఉన్నాడు వన్ డేస్ లో. అండ్ వైట్ బాల్ లో తను గ్రేట్ బౌలర్ అని చెప్పొచ్చు. బట్ ఈ వన్ డే గురించి మాట్లాడుకుంటే తను 7-8 మ్యాచెస్ మాత్రమే ఆడి ఉన్నాడు. అండ్ హర్షిత్ రాణా మొన్ననే డెబ్యూ చేశాడు. అండ్ సో ఏమనుకుంటున్నారు? హర్షదీప్ సింగ్ ప్రూవెన్ బౌలర్. ఇప్పుడు ఉన్న టీమ్ డైనమిక్స్ లో చూస్తే షమి కన్నా ముందు అతనే ఒక మెయిన్ బౌలర్ లెక్క మనకి ఇప్పుడు. ఎందుకంటే ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్, T20s లో అతనే మెయిన్ బౌలర్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఓడిఐలో కూడా బుమ్రా లేకపోతే హర్షదీపే మెయిన్ బౌలర్ అవుతాడు. ఎందుకంటే షమి కూడా ఇంజురీ తర్వాత వస్తున్నాడు, అంత ఫుల్ థ్రాటల్ కనపడట్లేదు షమి దగ్గర నుంచి కూడా. సో హర్షదీపే మనకి మెయిన్ బౌలర్ అవుతాడు. కానీ 11 లో హర్షదీప్ కి ఛాన్స్, ఒక మెయిన్ బౌలర్ కి 11 లో మనం ఛాన్స్ ఇవ్వలేకపోతాం ఏమో అని నాకు అనిపిస్తుంది. మన స్క్వాడ్ టోటల్ గా చూస్తే అదే అనిపిస్తుంది. అవును, హర్షదీప్ సింగ్ కి 11 లో ఛాన్స్ రాకపోవచ్చు, ఎందుకంటే టీమిండియా 5 స్పిన్నర్లతో వెళ్తుంది. అండ్ సర్ప్రైజింగ్లీ వరుణ్ చక్రవర్తిని యాడ్ చేశారు. ఆల్రెడీ 4 స్పిన్నర్స్ ఉన్నారు. అయినా కూడా యశస్వి జైస్వాల్ ఒక బ్యాట్స్మెన్ ని తీసేసి ఒక స్పిన్నర్ ని యాడ్ చేశారు. అది ఒక సర్ప్రైజ్ అని చెప్పుకోవాలి. వరుణ్ చక్రవర్తి ఇండియన్ రేడార్ లో ఉన్నాడు. T20 సిరీస్ లో కూడా చాలా మంచి పర్ఫామ్ చేసిండు, చూసినాం. కానీ సడన్ గా ఒక బ్యాట్స్మెన్ ని తీసేసి ఒక స్పిన్నర్ ని పెట్టడం అనేది నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. జైస్వాల్ కి ఇది కరెక్ట్ అనిపించలేదు నన్ను అడిగితే. జైస్వాల్ అసలు ఏం తప్పు చేసాడో ఆయన కూడా తెలియదు అనుకుంటా, ఎందుకు తీసేసారో. సో నువ్వేమనుకుంటున్నావు జైస్వాల్ ని తీసేసి వరుణ్ చక్రవర్తిని యాడ్ చేయడం గురించి? జైస్వాల్ డెబ్యూ చేశాడు, ఫస్ట్ మ్యాచ్ ఆడాడు, ఫస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు. అండ్ సెకండ్ మ్యాచ్ లో కోహ్లీ రావడం వల్ల తనకి ఛాన్స్ లేదు. థర్డ్ మ్యాచ్ లో కూడా ఛాన్స్ ఇవ్వలేదు ఈ రోజు జరిగే మ్యాచ్ లో. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ లో తనని డ్రాప్ చేశారు. సో తన సెలెక్షన్ సర్ప్రైజ్. అంటే లైక్ డెబ్యూ చేయని మనిషి, అంటే ఈ ఫార్మేట్ కి తను డెబ్యూ చేయలేదు, బట్ తనని సెలెక్ట్ చేశారు బ్యాకప్ ఉంటాడని. ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఓపెనర్స్ కి ఎవరికైనా ఏదైనా జరగాలని లైక్ ఇంజురీ అయితే మన బ్యాకప్ ఓపెనర్ ఎవరంటారు? లేరు ఓపెనర్, అసలు ఆ టీంలో ఓపెనర్ లేరు. కేఎల్ రాహుల్ అనడానికి కూడా లేదు. కేఎల్ రాహుల్ ఇప్పుడు మొత్తం మిడిల్ ఆర్డర్ కి పరిమితం అయిపోయాడు కాబట్టి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు అనడానికి కూడా లేదు ఇక్కడ స్క్వాడ్ లో. సో లైక్ నాకేమనిపిస్తుంది అంటే ఎవరికైనా ఏదైనా అయితే వాషింగ్టన్ సుందర్ ఏదైనా ఓపెన్ చేపిస్తారేమో, లేదా రోకో కాంబినేషన్ ఏమైనా వస్తుందంటారా? వాషింగ్టన్ సుందర్ అతన్ని ట్రై చేయొచ్చు ఓపెనింగ్ కి.
అతను ఫిట్ అవుతాడు. కానీ కోహ్లీ ఓడిఐ ఫార్మాట్లో ఎస్పెషల్లీ ఎట్ 3 ప్రిఫర్ చేస్తాడు. ఎట్ 3కి దాటి ఎటు పోడు కోహ్లీ మెయిన్గా. సో కోహ్లీ ముందు ఓపెనింగ్కి వెళ్ళకపోవచ్చు. ఒకసారి మనం నాన్ ట్రావెలింగ్ రిజర్వ్స్ గురించి మాట్లాడుకుంటే శివం దూబే, మొహమ్మద్ సిరాజ్ అండ్ యశస్వి జైస్వాల్ ని యాడ్ చేశారు. సో యా మీ టేక్ ఏంటి? నాన్ ట్రావెలింగ్ రిజర్వ్స్ అంటే ఇప్పుడు ఇండియాలోనే ఉంటారు వాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళు దుబాయ్కి వెళ్ళరు, ఇండియాలోనే ఉంటారు. ఒకవేళ ఏమైనా జరిగితే 3 అవర్స్ ఫ్లైటే కాబట్టి వెళ్ళిపోవచ్చు. కానీ మ్యాచ్ డే రోజు ఏమైనా జరిగితే ఎవడేం చేయలేదు. మ్యాచ్ డే రోజు పొద్దున ఏమైనా ఇంజురీ అయిపోయి ఇప్పుడు సాయంత్రం ఒక 2 అవర్స్లో మ్యాచ్ ఉంది, అంతకుముందు ఏదైనా ఫీవర్ కానీ లైక్ బాడీ సపోర్ట్ చేయకపోతే ఆ టైంకి అప్పుడు ఏం చేయలేము అట్లా నాన్ ట్రావెలింగ్ రిజర్వ్స్తోని. యా నాన్ ట్రావెలింగ్ రిజర్వ్స్ పెట్టుకోవడం కూడా ఒక అందుకు మంచిదే. కానీ సో సపరేట్ నాన్ ట్రావెలింగ్ రిజర్వ్స్ లో మనం T20 బ్యాటర్ అంటే లైక్ T20కే ప్రిఫర్ చేసే శివం దూబేని వన్ డేస్ లో ఈ స్క్వాడ్ లో యాడ్ చేయడం కరెక్టే అంటారా? మాక్సిమం వాడరు. సో ఎవరిని పెట్టినా మనం అసలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మాక్సిమం వాళ్ళని వాడరు. సో శివం దూబేని కూడా హార్దిక్ పాండ్యాకి బ్యాకప్గా పెట్టుకున్నారు. ఎందుకంటే మీరు అనొచ్చు నితీష్ని పెట్టొచ్చు అని. కానీ నితీష్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్నారు కాబట్టి శివం దూబేని పెట్టుకున్నారు. మాక్సిమం వాడరు కాబట్టి వీళ్ళు ముగ్గురు ఉన్నా ఉండకపోయినా ఒకటే నన్ను అడిగితే. అండ్ వాషింగ్టన్ సుందర్ స్క్వాడ్ లో ఏం చేస్తున్నారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. అది వాషింగ్టన్ సుందర్ తప్పు కాదు, సెలెక్టర్ల తప్పు నన్ను అడిగితే. సెలెక్టర్లు కూడా కెప్టెన్ కోచ్ తప్పు నన్ను అడిగితే. వాషింగ్టన్ సుందర్ని కరెక్ట్గా వాడట్లేదు, అసలు అతన్ని కరెక్ట్గా వాడట్లేదు. టీంలో ఉంటాడు, బౌలింగ్ వేయడు. ఒకసారి బౌలింగ్ కూడా ఒక్క ఓవర్ వేస్తాడు, లేకపోతే బ్యాటింగ్ ఇవ్వరు. బ్యాటింగ్ ఇచ్చినా ఎక్కడో 8 డౌన్ 9 డౌన్ ఇస్తారు. అసలు అతనితో ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు కూడా అది ఎవరికి అర్థం కాదు. సో ఇప్పుడు కూడా అతను బెంచ్ మీదనే ఉంటాడు, అతన్ని వాడరు. కానీ అది ఏందో అర్థం కాదు. వాషింగ్టన్ సుందర్ని ఎందుకు అలా అసలు ఎలా వాడాలో తెలియక అలా వాడుతున్నారో ఏందో అర్థం కాదు మన వాషింగ్టన్ సుందర్ గురించి. కానీ అతన్ని తీసేయడం, నువ్వు అన్నట్టు అతన్ని తీసేయడం కూడా జైస్వాల్కి ఇలాగ తప్పు, ఈయన కూడా తప్పే అవుతుంది అప్పుడు. ఎందుకంటే ఆయనకి ఛాన్స్లు ఇవ్వకుండా అతన్ని తీసేయడం అనేది అది కూడా కరెక్ట్ కాదు. ఇద్దరిని తీసేయడం కరెక్ట్ కాదు. వరుణ్ చక్రవర్తి నేనేం బ్యాడ్ అనట్లేదు. వరుణ్ చక్రవర్తి ఇప్పుడున్న అతని కరెంట్ ఫామ్లో అతను ఒక నెక్స్ట్ లెవెల్ వేస్తున్నాడు బౌలింగ్, కరెక్టే. కానీ మిగతా వాళ్ళకి అది కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. అండ్ మనం ఈ స్క్వాడ్ తో ఒక 11 ఫామ్ చేయడానికి ట్రై చేద్దాం. సో మీ 11 ఏంటి? 11 చూస్తే ఆబ్వియస్లీ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ ఇద్దరు ఓపెన్ చేస్తారు, రోహిత్ అండ్ గిల్. విరాట్ కోహ్లీ ఎట్ 3, అయ్యర్ ఎట్ 4 అండ్ ఎట్ 5 ఇప్పుడు అక్షర్, ఎట్ 6 కేఎల్ రాహుల్, ఎట్ 7 హార్దిక్, ఎట్ 8 జడేజా. ఇక్కడ వరకు మనకు కరెక్ట్గా వస్తుంది. సో మనం ముగ్గురులో ఎంతమంది స్పిన్నర్లు, ఎంతమంది ఫాస్ట్ బౌలర్లు ఉండాలి అని మనం చూసుకోవాలి. ముగ్గురులో నా 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 పర్స్పెక్టివ్లో పోతే నేను ఒక్క స్పిన్నర్తో వెళ్తాను, దట్ ఈస్ కుల్దీప్ యాదవ్తో వెళ్తాను. హీ విల్ బీ ద 9th ప్లేయర్. అండ్ ఇద్దరు పేసర్లు షమి అండ్ హర్షదీప్తోని. హర్షదీప్ మనకి లెఫ్ట్ ఆర్మ్ పేస్ ఇస్తాడు కాబట్టి హర్షిత్ రాణా కంటే ముందు హర్షదీప్ని వాడాలి అనుకుంటా. అండ్ విల్ హ్యావ్ షమి ఇన్ ద టీమ్. ఐ థింక్ ఒక స్పిన్నర్ అసలు ఇంతమంది స్పిన్నర్లు అవసరం లేదనుకుంటా బహుశా. ఇప్పుడు ఎందుకంటే కుల్దీప్ మన మెయిన్ స్పిన్నర్, అక్షర్ అండ్ జడేజా వాళ్ళ ఇద్దరి లైక్ సేమ్ ఉంటుంది, వాళ్ళ బౌలింగ్ యాక్షన్ కానీ బ్యాటింగ్ వాళ్ళిద్దరు సేమ్ అనుకో. వాళ్ళిద్దరు ఎవరైనా డ్రాప్ చేస్తే ఒక పేసర్ని ఎవరైనా తీసుకురావచ్చా, లేకపోతే ఇంకా బ్యాటర్ని ఎవరైనా తీసుకురావచ్చా? రిషబ్ పంత్ లాంటి వాళ్ళని నెంబర్ 5 లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అని మీరు మాట్లాడుతున్నారు కదా. అక్షర్ పటేల్ నెంబర్ 5 లో వస్తున్నాడు కదా. సో రిషబ్ పంత్ కూడా నెంబర్ 5 లో రావచ్చు కదా. మనకి ఎందుకు అంత స్పిన్, ఎక్స్ట్రా స్పిన్, అంత స్పిన్ ఎందుకు? యా మనం దుబాయ్ కండిషన్స్లో కొంచెం స్పిన్ ఎక్కువ ఉంటుందని మనం ముగ్గురు స్పిన్నర్స్తో వెళ్ళను ఇప్పటికైతే. కానీ ఏమో 4 స్పిన్నర్లు వాడతారనిపిస్తుంది. కానీ అక్షర్ పటేల్ ఉండాలి. ఎందుకంటే అక్షర్ పటేల్ బ్యాటింగ్లో ఇప్పుడున్న ఫామ్లో అతని బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా బాగుంది. జడేజా కానీ అక్షర్లో కానీ ఒకరిని డ్రాప్ చేస్తే మనకి బ్యాటింగ్ తక్కువైపోతుంది. ఇంకో ఫాస్ట్ బౌలర్ నేర్చుకోవాలంటే బ్యాటింగ్ తక్కువైపోతుంది. 7 వరకు బ్యాటింగ్ వస్తుంది. అది మెయిన్ ప్రాబ్లం అక్కడ. అందుకే కన్ఫ్యూజన్ అనేది ఇక్కడే అందరికీ కన్ఫ్యూజన్ వస్తుంది. సో వాళ్ళు ఎలా చేస్తారో లాస్ట్ వరకు అని మనకు కూడా తెలియదు. బ్యాటింగ్ విషయానికి వస్తే రోహిత్ ఆ ఫామ్ లోకి వచ్చాడు. అండ్ కోహ్లీ ఈ రోజు హాఫ్ సెంచరీ చేశాడు తన స్టైల్లో. అండ్ అంటే తను కూడా అంటే ఛాంపియన్స్ ట్రోఫీ ముందు తనకు కాన్ఫిడెన్స్ బూస్టర్ అని చెప్పొచ్చు. కోహ్లీ కన్నా ముందు కేఎల్ రాహుల్కి కొంచెం కాన్ఫిడెన్స్ రావాలి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ అంత కింద పంపించి ఇప్పుడు ఆడాలి అని చెప్తున్నారు. అతనికి ఒక పొజిషన్ ఎప్పుడు పొజిషన్ ఇవ్వకుండా అతని నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అది ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటానే వచ్చాడు కేఎల్ రాహుల్. కానీ ఇప్పుడు కూడా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఇప్పుడు ఎంత మాట్లాడినా మనం ఏం చేయలేము. అతని పొజిషన్ ఇప్పుడు చేంజ్ అవ్వదు. కంపల్సరీ లెఫ్ట్ హ్యాండర్ కావాలి అని అక్షర్ పటేల్ని ముందుకు పంపించారు. సో అతను అక్కడ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు థర్డ్ మ్యాచ్లో అతను ప్రూవ్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్. అతనికి
ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే ముందు ఒక చిన్న కాన్ఫిడెన్స్ లాగా కూడా ఉంటుంది. సో ఇది మా ఒపీనియన్ గైస్. మీరేమనుకుంటున్నారు కామెంట్స్‌లో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నితిన్‌ది ఇన్‌స్టాగ్రామ్ ఐడీ డిస్క్రిప్షన్‌లో పెట్టినా, ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్